ప్రభునామమున మీ అందరికీ షాలోమ్. ప్రియ సహోదరి సోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం నుండి మనం కొన్ని వచనాలు చూసినట్లయితే, ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 పట్టుకొని నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచు వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనకటి భాగము యెహోవా మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బూరలు ఊదుచు వచ్చిరి. అట్లు 2వ దినమున వారొక మారు పట్టణము చుట్టూ తిరిగి పాలెమునకు మరలా వచ్చిరి. 6 దినములు వారు అలాగు చేయుచు వచ్చిరి. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మారులు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మారులు పట్టణము చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణమును దీనిలో నున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ ఇంటి వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు. గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును. వాటిని యెహోవా ధనాగారములో ఉంచవలెను. 20వ వచనము. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తనకగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. ప్రియ సహోదరి సోదరా, యెహోషువ చెప్పినట్లు యాజకులు యెహోవా మందసమును మోస్తూ యెహోవా మందసమును వెంబడిస్తూ కొమ్మతో ఉన్న బోర్లు పట్టుకొని వారు ఆ మందసాన్ని మోసుకుంటూ ఆ ప్రజలందరూ వెళ్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సోదరా, ఎరికో చుట్టూ వారు తిరుగుతూ ఉన్నారు. మొదటి దినమున వారు ఆ బూరలు ఊదుచు కేకలు వేస్తూ ఎరికో చుట్టూ తిరుగుతూ ఉన్నారు. యెహోవా మందసము వారి ముందు ఉంచుకొని, ప్రియ సహోదరి సోదరా, యెహోవా మందసాన్ని వారి ముందు ఉంచుకొని యెహోవా మందసాన్ని వారు వెంబడిస్తూ ఆ ఎరికో చుట్టూ వారు 6 రోజులు తిరిగారు. ప్రియ సహోదరి సోదరా, 7వ రోజున ఏం చేశారండి? 7వ దినాన్న వారు చీకటితోనే లెగిచి 7 మారులు ఎరికో గోడల చుట్టూ వారు తిరుగుతూ ఉన్నారు. 7వ మారు వారు తిరిగి వారు బూరలు ఊదగా, ప్రియ సహోదరి సోదరా, యెహోషువ అంటున్నారు, గట్టిగా మీరు కేకలు వేయండి, యెహోవా మీకు ఈ పట్టణాన్ని మీకు అనుగ్రహించబోతున్నారని యెహోషువ తెలియజేశాడు. ప్రియ సహోదరి సోదరా, అక్కడున్న యాజకులు అందరూ, అక్కడున్న ప్రజలు యెహోషువ మాట విని విశ్వసించి వారు బూరలు ఊదారు, గట్టిగా కేకలు వేశారు. వారు బూరలతో ధ్వని చేయుచున్నప్పుడు ఆర్భాటంతో వారు కేకలు వేయుచుండగా యాజకులు ఆ ఎరికో
గోడలు ప్రాకారములు కూలిపోయాయి. ప్రియ సహోదరి సోదరా, ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజు యెహోషువ మాట విని యెహోవా మందసమును ముందు పెట్టుకొని యెహోవా మందసమును వెంబడిస్తూ 7 రోజులు ఆ యెరికో చుట్టూ తిరిగి 7వ రోజున యెహోషువ దేవుని మాట చెప్పినట్లు యెహోషువ తెలియజేసినట్లు వారు 7వ రోజున వారు బూరలు ఊది ఏం చేశారండి? ఆర్భాటముతో కేకలు వేసి యెరికో గోడలను వారు కూల్చివేశారు. ఆ ప్రాకారాలు ఏమైనాయండి? కూలిపోయాయి. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. జీవితంలో శత్రువుని మనము జయించాలి అంటే, శత్రువుపై మనం విజయం పొందాలి అంటే అది ఆ శత్రువు సాతాను అయినా పాపమైనా, ప్రియ సహోదరి సోదరా, మన జీవితంలో ఆ శత్రువు సాతాను ద్వారా మనం చేసే పాపాలు అయినా వాటిని మనము ఎలా జయించగలము అంటే, దేవుని మందసం ఈ ప్రజలకు తోడై ఉన్నట్లు దేవుని సన్నిధి మనకు కూడా తోడుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, దేవుని సన్నిధి మనతో ఉంటే మనము విజయం పొందుకుంటాం. ఈ యాజకులు విజయాన్ని పొందుకున్నారు. ఆ ప్రాకారాలను వారు బూరలు ఊది ఆర్భాటంతో ధ్వనులు చేసి కూల్చివేయగలిగారు అంటే దేవుని సన్నిధి, ప్రియ సహోదరి సోదరా, దేవుని మందసం వారికి తోడుగా ఉంది. ప్రియ సహోదరి సోదరా, దేవుని మందసమును వారు వెంబడించారు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండాలి. శత్రువుని మనము ఓడించాలి అంటే, సాతాను పన్నాగాలను మన జీవితంలో మనం అణిచివేయాలి అంటే దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, రెండవదిగా చూసినట్లయితే దేవుని మాటను మనము విశ్వసించి విశ్వాసాన్ని క్రియల్లో చూపించినప్పుడే మనము విజయాన్ని చూడగలం. ఈ యాజకులు ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నారు అంటే యెహోషువకు చెప్పిన మాటను వారు విని, యెహోషువ ద్వారా విని విశ్వసించి విశ్వాసాన్ని క్రియల్లో చూపించారు. కాబట్టి ప్రియ సహోదరి సోదరా, వారు యెరికో గోడల చుట్టూ ఒకరోజు తిరగలేదండి, 7 రోజులు తిరిగారు. చాలామంది ఆ చుట్టుపక్కల ఆ దేశంలో ఉండే అన్య ప్రజలు అనేక మంది అనుకొని ఉంటారు, వీరికి ఏమన్నా పిచ్చా, ఈ బోరల ధ్వనితో పాటలు పాడుతూ పిచ్చోళ్ళలాగా వీరు తిరుగుతున్నారేంటి, వీరి పాటలకి వీరు బోరల ధ్వనికి ఇవేమన్నా కూలిపోతాయా అని వారిని అనేక మంది హేళనగా మాట్లాడి ఉంటారు. కానీ వారు వాళ్ళ మాటలు పట్టించుకోలేదు. అక్కడున్న శత్రువులకి వారు భయపడలేదు. దేవుడు చెప్పాడు, యెహోషువ ద్వారా మాకు దేవుడు తెలియజేశాడు, ఖచ్చితంగా ఆ మాటను మేము నమ్ముతాము, విశ్వసిస్తాము, ఆ విశ్వాసాన్ని క్రియల్లో చూపిస్తాము అని వారు అనుకొని యెహోవా మందసాన్ని వెంబడిస్తూ 7 రోజులు తిరిగారు. కాబట్టే వారు యెరికో ప్రాకారములు కూలిపోవడం చూడగలిగారు. వారు ఆ దేశ ప్రజలపై వారు ఉన్నతమైన విజయాన్ని పొందుకొని ఆ దేశాన్ని వారు స్వతంత్రించుకోగలిగారు. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది దేవుని మాట వింటారు కానీ విశ్వసించరు, విశ్వసిస్తారు కానీ విశ్వాసాన్ని క్రియల్లో చూపించరు. ప్రియ సహోదరి సోదరా, 7 రోజులు వీరు తిరిగారండి. ఈ 7 రోజుల్లో వీరు ఎన్నో ఆలోచనలు వీళ్ళ మనసులోకి వచ్చి ఉంటాయి. సాతాను అనేకమైన ఆలోచనలు వీరు మనసులో పెట్టి ఉంటాడు. మీరు కనుక ఈ గోడలు కొల్చకపోతే ఈ దేశ ప్రజల చేతిలో మీరు చావాల్సి వస్తుంది అని సాతాను అనేక విధాలుగా ఆ యాజకులను, ఇశ్రాయేలు ప్రజలను భయపెట్టి ఉంటాడు. కానీ వారు ఏమాత్రం భయపడలేదండి. సాతాను ప్రజలకు భయపడలేదు, శత్రువులకు వారు భయపడకుండా దేవుని మాటను బట్టి, దేవుడు మాట చెప్పాడు అంటే దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని వారు
ప్రాణాలకు తెగించి వారు ఎరికో చుట్టూ 7 రోజులు తిరిగారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. వారు బూర ధ్వని చేయుచుండగా, ఆర్భాటంతో కేకలు వేయుచుండగా, దేవుణ్ణి స్తుతించుచుండగా అక్కడ ఎరికో గోడలు కూలిపోయాయి. ప్రియ సహోదరి సోదరా, మనకున్న ప్రతి ఒక్క సంకెళ్ళు వేస్తున్న సాతాను సంకెల్లో బంధించబడిన ప్రతి ఒక్క బంధకాలలో నుండి మనము బయటపడాలి అంటే మన స్తుతి, ప్రియ సహోదరి సోదరా, మన స్తుతి ద్వారా కూడా మనం దేవుని స్తుతించడం ద్వారా కూడా మనము ఆ సాతాను బంధకాల నుండి విడుదల పొందుతామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, జీవితంలో మనము సాతాను బంధకాల చేత విడిపింపబడాలి అంటే దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండాలి. దేవుని సన్నిధి తోడుతోనే మనము సాతాన్ని ఎదుర్కోవడానికి మనము వెళ్ళేవారుగా మనం ఉండాలి. ఒక యుద్ధానికి వెళ్ళాలంటే ఆ యుద్ధం చేయడానికి మనకు అనేకమైన ఆయుధాలు అవసరం. ఆ ఆయుధాలతోనే మనం వెళ్తేనే యుద్ధంలో విజయాన్ని పొందుకోగలుగుతాం. అదేవిధంగా మనము సాతాన్ని జయించాలి అన్నా, శత్రువులను ఓడించాలి అన్నా దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, రెండోదిగా చూసినట్లయితే యాజకులు ఎలా అయితే దేవుడి మాట విని విశ్వసించి 7 సార్లు ఎరికో గోడల చుట్టూ పాటలతో, బూర ధ్వనులతో, ఆర్భాటంతో కేకలు వేస్తూ 7 రోజులు తిరుగుతూ 7వ రోజున 7 సార్లు బూరలు ఊది ఆర్భాటంతో కేకలు వేసి ఆ ఎరికో గోడను ఎలా అయితే కూల్చారో, మనము కూడా మన జీవితంలో దేవుని మాట విని విశ్వసించి విశ్వాసాన్ని క్రియల్లో చూపించినప్పుడే మనము సాతానును మనము ఓడించేవారుగా, మన జీవితంలో సాతాను బంధకాలు మన జీవితంలో తెగిపోతాయని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఎరికో గోడలను కూల్చిన దేవుడు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సాతాను బంధకాన్ని కూడా దేవుడు తీసివేసి, యాజకులకి ఎలా అయితే ఆ శత్రువులపై విజయాన్ని ఇచ్చాడో, సాతాను పై మనకు కూడా ఉన్నతమైన విజయాన్ని అనుగ్రహిస్తానని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, యాజకులు ఆ దేశాన్ని స్వతంత్రించుకోగలిగారు అంటే దేవుని మాట విని విశ్వసించి విశ్వాసాన్ని క్రియలో చూపించబట్టి. ప్రియ సహోదరి సోదరా, యాజకులు శత్రువులకు భయపడకుండా దేవుని మాటను నమ్మగలిగారు కాబట్టి వారు విజయాన్ని చూడగలిగారు. మనము కూడా మన జీవితంలో అనేక మందికి విజయం పొందుకోవాలని ఆశ ఉంటుంది, కానీ శత్రువుకి అంటే సాతానికి భయపడి చాలా మంది పోరాటం చేయకుండా ఆగిపోయేవారుగా ఉంటారు. ప్రియా సహోదరి సోదరా, వీరు ఆ ప్రజలు ఎంత భయంకరమైన శాపగ్రస్తమైన ప్రజలు, శాపగ్రస్తమైన దేశం అది, ఆ శాపగ్రస్తమైన వస్తువులు కలిగిన దేశం. కానీ అంత ఘోరమైన దేశంలో ఈ యాజకులు వెళ్ళి దేవుని మాట విని విశ్వసించి విశ్వాసాన్ని క్రియల్లో చూపించి విజయాన్ని పొందుకోగలిగారు. ప్రియా సహోదరి సోదరా, మనము నివసించే చోట, మనం వెళ్ళే ప్రదేశం అది మనకి అనుకూలంగా ఉన్నా ఉండకపోయినా మనము ప్రత్యేకించబడిన వారం, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారం కాబట్టి దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధితో మనము వెళ్ళినట్లయితే అక్కడ శత్రువు ఉన్న పరిస్థితులు అయినా మళ్ళను చూసి అవి పారిపోతాయి. అక్కడ మనకు దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మనము దేవుని మాట విని విశ్వసించి విశ్వాసాన్ని క్రియల్లో చూపిస్తాము కాబట్టి. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన బిడ్డలను దేవుడు కాపాడుతాడు.
ఆయన బిడ్డలను దేవుడు విడిపిస్తాడు. ప్రియ సహోదరి సోదరా, ఆయన బిడ్డలకు దేవుడు శత్రువులపై విజయాన్ని అనుగ్రహిస్తాడని ఈరోజు ఈ ఇశ్రాయేలు ప్రజల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఈ యెరికో గోడలు కూలిపోయినట్లు మన జీవితంలో సాతాను వేసే ప్రతి ఒక్క పన్నాగాన్ని దేవుడు కూల్చివేసి మనకు ఉన్నతమైన విజయాన్ని అనుగ్రహిస్తాడని, ఆ ఉన్నతమైన విజయాన్ని మనం పొందుకోవాలంటే దేవుని సన్నిధి మనకు తోడుగా రావాలని, మనం దేవుని మాట విని విశ్వసించి విశ్వాసాన్ని క్రియలో చూపించేవారుగా ఉండాలని దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ప్రార్థనతో ఈ ప్రదేశాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన ఈ రోజు వాక్యం ద్వారా నాయన తండ్రి అనేక శ్రేష్టమైన ఉన్నతమైన అద్భుతమైన విషయాలను నాయన తండ్రి అయ్యా నీవు మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన అయ్యా యెరికో గోడలు నాయన తండ్రి అయ్యా ఎంతగానో నాయన తండ్రి అయ్యా నీ వాక్కు ద్వారా నాయన తండ్రి అయ్యా యెహోషువకు తెలియజేసి నాయన తండ్రి అయ్యా యాజకులు నాయన తండ్రి అయ్యా వెళ్ళిచ్చిందిగా నీ సన్నిధికి నాయన తండ్రి అయ్యా నీ మందసాన్ని నాయన తండ్రి వారికి తోడుగా పంపించి నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి వారు బూరలతో ఊదినప్పుడు నాయన ఆర్భాటంతో నాయన కేకులు వేసినప్పుడు నాయన యెరికో గోడలు నాయన తండ్రి ఉన్నతంగా కూల్చి వేసిన దేవా నాయన తండ్రి అయ్యా గొప్ప శక్తివంతుడు అయిన దేవుడు తండ్రి అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా నాయన ఉన్నతమైన విజయాన్ని నాయన ఇశ్రాయేలు ప్రజలకు నాయన తండ్రి అనుగ్రహించి నాయన తండ్రి శత్రువులపై నాయన విజయాన్ని అనుగ్రహించి నాయన తండ్రి అయా ఆ దేశాన్ని వారు స్వతంత్రించుకోవడానికి నాయన నీవే కృప చూపించినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా నాయన మా జీవితాల్లో కూడా నాయన తండ్రి అయ్యా సాతాన్ని నాయన తండ్రి ఎదుర్కోవడానికి నాయన అయ్యా ఈ లోపల మేము విజయాన్ని పొందడానికి నాయన నీ సన్నిధిని మాకు తోడుగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీ మాటను విని విశ్వసించి విశ్వాసాన్ని క్రియల్లో చూపించి నాయన తండ్రి అయ్యా మేము కూడా నాయన తండ్రి మా జీవితాల్లో నాయన తండ్రి అయ్యా యెరికో గోడల లాంటి నాయన తండ్రి అయ్యా సాతాను బంధకాలన్నీ నాయన తండ్రి అయ్యా మా జీవితంలో నుండి నాయన తండ్రి అయ్యా కూలిపోయి నాయన తొలగిపోవలాగా నాయన తండ్రి అయ్యా నీవే కృప చూపించి సహాయం చేసి నైనా శత్రువుపై నైనా తండ్రి అయ్యా సాతాను శత్రువుపై మాకును అయినా తండ్రి అయ్యా విజయాన్ని అనుగ్రహించి నైనా తండ్రి అయ్యా ఇశ్రాయేలు ప్రజలకు నైనా నువ్వు ఎలా అయితే ఆ దేశాన్ని నైనా తండ్రి స్వతంత్రించుకోవడానికి కృప చూపావు నైనా తండ్రి అయ్యా మా జీవితంలో కూడా నైనా తండ్రి అయ్యా నీ చిత్త ప్రకారం నైనా తండ్రి యేసు ఇష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నైనా తండ్రి అయ్యా ప్రతి ఒక్క బంధకాల నుండి నాయన తండ్రి అయ్యా విడుదల పొందడానికి నాయన తండ్రి అయ్యా నీవే కృప చూపించి సహాయం చేయమని నాయన తండ్రి అయ్యా మేము కూడా నాయన తండ్రి అయ్యా ఆ యాజకుల వలె నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి బూర ధ్వనులతో నాయన తండ్రి అయ్యా ఆర్భాటపుతో నాయన తండ్రి అయ్యా స్తుతిస్తూ నాయన తండ్రి నాయన తండ్రి స్తుతులతో నాయన తండ్రి అయ్యా మా జీవితంలో వచ్చే ప్రతి ఒక్క సాతాను వేసే నాయన ప్రతి ఒక్క నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి ప్రతి ఒక్క ఆటంకమైన పరిస్థితులను నాయన తండ్రి అయ్యా విడుదల పొందడానికి నాయన తండ్రి నీవే కృప చూపించి స్తుతించేవారుగా నాయన తండ్రి మేము ఉండే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా సమస్తం తండ్రి దేవా నైనా ప్రార్థనాస్తుతులు పంపించిన ప్రతి ఒక్క బిడ్డని నాయన తండ్రి అయ్యా నీవే దర్శించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా నీ చిత్త ప్రకారం విశిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవి సహాయంతో నైనా ప్రతి ఒక్క ప్రార్థనాశ్రుతకి నాయన తండ్రి అయ్యా జవాబును అనుగ్రహించి నాయన వారి జీవితంలో అద్భుతాన్ని చేయమని వేడుకుంటున్నాను తండ్రి అయ్యా నీ చిత్త ప్రకారం విశిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నైనా మా అందరి జీవితంలో నాయన జరిగించి నడిపించి బలపరచమని నీవేళ్ళప్పుడు మాకు తోడుగా ఉండి సహాయం చేయమని అయ్యా యేసునామములో నాయన తండ్రి అయ్యా ఈ ఉపవాస దినమున ఈ చిన్ని ప్రాంతం బంగారు పాదాలకి నాయన తండ్రి మీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీ అందరికీ షలోమ్. ప్రియ సహోదరి సహోదరులారా,